ఒక్క నిజం చెప్పండి, మీలో ఎవరు నన్ను బాగా తిట్టుకుంటున్నారు కదా, సర్లే తిట్టుకోండి. అలా తిట్టుకుని నాకు ఏదన్నా అయిందా అంటే ఇంకా మళ్ళీ వీడియోస్ రావు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సో నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు చాలా ప్రెజర్స్ ఉన్నాయి, చాలా స్ట్రెస్ ఉన్నాయి. ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. తిండి సరిగ్గా లేదు, లైఫ్ అంతా ఎటో పోతుంది. కానీ మీకోసం వీడియో అప్లోడ్ చేయాలి అనే థాట్ నా మైండ్లోంచి ఎప్పుడు పోదండి. నాకు ఫస్ట్ ప్రయారిటీ మీరే. బట్ అర్థం చేసుకోండి, కొంచెం టైం అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఇవాళైతే ఆల్రెడీ స్టిచ్ చేసి ఉన్న బ్లౌజ్కి మనం కోలం డిజైన్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ టాంజూర్ పెయింటింగ్కి రిలేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అసలు టాంజూర్ పెయింటింగ్ ఏంటి, దానికి ఏమేమి కావాలి అండ్ ఎలా బిగిన్ చేయాలి, మనం ఏమేమి నేర్చుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు కన్ఫామ్గా. ఇదే కోలం డిజైన్కి లాస్ట్ వీడియో. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ఒక సిరీస్లో ఇలా ఒక దాని తర్వాత ఈ వీడియో తర్వాత ఈ వీడియో తర్వాత ఈ వీడియో పెట్టాలి అనుకుంటాను. కానీ అలా కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. మన 10,000 13,000 మంది సబ్స్క్రైబర్లో ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఇలా నేను చేసి చూపిస్తేనే నేర్చుకునే వాళ్ళు కొంతమంది. జస్ట్ నేను ఊరికే చిన్న షార్ట్ వీడియో పెట్టినా దాన్ని ఐడియా వచ్చేసి నేర్చుకునే వాళ్ళు చాలామంది. నేను ఇప్పుడు ముందెళ్ళిపోయే స్టూడెంట్నే పట్టించుకుంటే కుదరదు కదా. స్కూల్లో ఏ టీచర్ అయినా సరే, నేను టీచర్ అనట్లేదు, కానీ ఇప్పుడు మనం బేసిక్ నుంచి నన్ను చూసి నేర్చుకునే వాళ్ళ కోసం కూడా నేను ఆలోచించాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏదన్నా నేను క్లయింట్కి చేసిన వర్క్ బ్లౌజ్ పెట్టాను అనుకోండి, అది పెట్టగానే మీరేమంటున్నారు, ఆ డిజైన్ చూపియండి, అది లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అంటున్నారు. అది ఎలా పోస్ట్ చేస్తాను? నేను ఆల్రెడీ మీకు కాలం డిజైన్ వస్తుంది, ఆ కాలం డిజైన్ అయిపోయినాక నేను ఇంకోటి పోస్ట్ చేయాలి. అంతేగాని బిగినింగ్ నుంచి ఏం చెప్పకుండా డైరెక్ట్గా నేను అది ఎలా గీసాను అనేది చూపించేస్తే మీకు ఎలా అర్థమవుతుంది? సరే, మీ బాగా తెలియగల వాళ్ళు మీకు అర్థమవుతుంది, కానీ బిగినింగ్ నుంచి బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకునే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతిదీ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని నాకు వచ్చింది సహా చెప్తున్నా. వాళ్ళు కూడా నేర్చుకోవాలి నా దృష్టిలో. ఇప్పుడైతే ఆల్రెడీ స్టిచ్ చేసిన ఒక బ్లౌజ్ కోసం కోలం డిజైన్ వేయడానికి నేను ఈ మార్కింగ్ పెన్సిల్, ఇది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు. ఇది ఖచ్చితంగా నేను మీకు ట్యాగ్ చేస్తా, అందరు తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. బయట దొరికినా కూడా తీసుకోండి. నాకు బాక్స్ అరౌండ్ వచ్చి 80 రూపీస్ పడింది. బాక్స్ తీసుకున్నాను నేను. ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. డాట్స్ కూడా మధ్య చుక్క అంటారు కదా, మధ్య చుక్క వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని జస్ట్ మన కోన్ ఉంటుంది కదా, ఈ కోన్తో చేసుకోవచ్చు, లేకపోతే అవుట్లైనర్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్కి చేసేదానికన్నా స్టిచ్డ్ బ్లౌజ్కి చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటుంది, మన క్లాత్ ప్లెయిన్గా ఉండదు. చూడండి నా దగ్గర ఎలా ఉందో, నేను ఇప్పుడు ఐరన్ చేసినా కూడా అవన్నీ పోవు. సో మెస్సీగానే ఉంది, కాబట్టి మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. చూడండి, కోన్ని నేను ఆల్రెడీ కోన్లా చేసుకున్నా. ఆ బాటిల్తో అయినా చేసేయచ్చు, కొంచెం కష్టంగా ఉంటుంది. కోన్స్ తయారు చేసుకోవడం నేను కూడా ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడే వాడుతున్నాను. నేను ఇంకా సక్సెస్ అయితే ఒక కోన్ ఎలా తయారు చేసుకున్నానని కూడా పెడతాను లాంగ్ వీడియో. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను ఎలా చేస్తున్నానని చెప్పి. మెల్లగా గీసుకోండి. నేనైతే ఇప్పుడు ఏం గీసుకోలేదు, చిన్న డిజైనే కదా, పెద్ద హెవీ డిజైన్ ఏం కాదని చెప్పి నాకు ఒక ఐడియా ఉంది మైండ్లో, దాన్ని బట్టి గీస్తున్నా. నాకెందుకు మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదో తెలుసా? చాలామంది అసలు చాలా రకాలుగా నన్ను మామూలుగా ఆడుకోవట్లేదు అంటే చెప్పలేను నేను. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు నిజమైన క్లయింట్సో లేకపోతే వాళ్ళు ఊరికే చేస్తున్నారో నాకు తెలీదు, కాల్స్ చేస్తారు. ఒక గంట సేపు ఈ డిజైన్ ఆ డిజైన్ ఈ డిజైన్ అని చెప్పి ఒక గంట నా టైం తీసుకుంటారండి. అలా డేలో 2-3 అన్న తగులుతూనే ఉంటారు, తీసుకుంటారు. మొత్తం ఫైనలైజ్ అంటారు, దానికి దీనికి ఎంత కాస్ట్లు అండి, ఈ డిజైన్ ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తే నేను యూస్ చేసుకుని మరి వాళ్ళ కోసం డిజైన్స్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు డిజైన్స్ తీసుకుని నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అప్స్కాండ్ అయిపోతున్నారు. మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవుతాం, అలా ఏం చేయట్లేదు అనమాట. జస్ట్ నా చేత డిజైన్స్ డెవలప్ చేయించుకుని వెళ్ళిపోతున్నారు. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళల్లో రియల్ క్లయింట్స్ ఎవరో నాకు తెలియట్లేదు. రియల్ క్లయింట్స్కి కూడా నేను ఒక్కొక్కసారి కోపంగానే రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళని నేను నమ్మలేకపోతున్నా, వీళ్ళు రియల్గా చేయించుకుంటారా లేదా అని చెప్పి. ఇంకొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే, అక్క నాకు ఈ ఫొటోస్ పెట్టండి లేకపోతే ఇది పెట్టండి అని అడుగుతారు. వాళ్ళకైతే నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతారు. నేను మెసేజ్ ఎప్పుడైతే చూస్తానో నాకు ఒక అరక్షణం ఖాళీ దొరికినా కూడా నేను వాళ్ళకి నా దగ్గర ఉన్న ఇమేజెస్ అన్నీ పెట్టేస్తాను. ఇవి డ్రా చేసింది పెట్టండి అని అడుగుతారు. నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలి అంటే అది కొంచెం నాకు టైం ఎక్కువ పడుతుంది అనమాట. అదే నన్ను పర్సనల్గా వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతున్నారు కొంతమంది.
సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ పోస్ట్ చేయడం మర్చిపోతున్నాను అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం తగ్గించేశాను. నాకు ఏంటంటే అండి, ఇప్పుడు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఒక్క రూపాయి రాదు. ఈ వీడియోస్ చేస్తున్నాను కదా, కనీసం నాకు వీడియో చేయకపోతేనేమో మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని అంటారు, వీడియో చేస్తే కనీసం 100 లైక్స్ కూడా రావట్లేదు. నేనేమనుకోవాలి? మరి ఇంత ఎఫర్ట్స్ పెట్టి గొంతు పోయేటట్టు వాగి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానే, కనీసం 100 లైక్స్ కూడా రావట్లేదు. ఇంకా నేను దేనికోసం చేస్తున్నానండి? మీరు అర్థం చేసుకోవాలి కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి అనన్నా మీరు చెప్తారా? లేదు. మీ కంటెంట్ రాకపోతే మాత్రం క్వశ్చన్ చేస్తారు. నేను అడగాలి కదా, మరి నాకు లైక్ అన్నా చేస్తున్నారా మీరు అని. నా బాధ నాది. సరే, లైక్స్ రాకపోతే రాపోయినవి, ఇంకా ఏం చేస్తాం. సో మీరైతే ఈ డిజైన్ని ఒక పక్కని వేసి ఇంకో పక్కకి ఇట్లా నేను టర్న్ చేస్తున్నా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ 3D అవుట్లైనర్ ఉంది కదా, ఇది మామూలుది కాదనమాట. పక్కకి అయిపోతుంది ఈజీగా. చెరిగిపోయిందంటే ముగ్గు మొత్తం మ్యాష్ అయిపోద్ది, ఇంకా అసలు చూడడానికే చండాలంగా ఉంటుంది. కొన్ని బ్లౌజెస్ పైన అయితే మనం చెప్పా కదా, నేను ఒక ట్రిక్ చెప్పాను, ఆ ట్రిక్ చేస్తే పోతాయి, కొన్ని అయితే అసలు పోవు. అప్పుడు ఇంకా మనకి ఎంత చేసినా వేస్ట్ కదా. అండ్ కొంతమంది, నేను క్లయింట్కి బ్లౌజులు చేస్తాను కదా, అవి లాంగ్ వీడియో తీసి పెట్టండి అంట. అలా అడగడానికి మీకన్నా మనసు ఎలా వస్తుందండి? క్లయింట్ బ్లౌజులు మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అలా చేస్తున్నప్పుడు వీడియో సెటప్ పెట్టుకొని నేను ఈ లైటింగ్లు పెట్టుకొని కూర్చుని చేయాలంటే అవ్వదు. నా క్లయింట్ బ్లౌజ్ ఒక్కొక్కటి నేను 3 to 4 days పట్టింది నేను చేయడానికి. ఆ 3 to 4 days కంటిన్యూస్గా రికార్డ్ చేస్తే ఎలా చేయను నేను? మీరు చెప్పండి. మీకంటే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఒక డేలో తీసుకుని పర్టికులర్ టైంలో ఒకటి ఆరిన తర్వాత ఒకటి ఆరిన తర్వాత ఒకటి అట్లా చూపించగలనేమో, కానీ 3-4 days చేసేది నేను ఒక వీడియోలో ఎలా తీసి పెట్టను? మీరు అర్థం చేసుకోండి. మీరు అడగండి అలా ఈసారి. మీకు చెప్పాల్సినవి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ డిజైన్స్ నేను ఖచ్చితంగా చెప్తా. మీకు అన్ని డిజైన్స్ కూడా చెప్పవసరలా, 2-3 చెప్పంగానే మీరే దూసుకెళ్ళిపోతారు. నాకు తెలిసి మీకు అంత టాలెంట్ ఉందని చెప్పి. కానీ మీరు అర్థం చేసుకోండి, ఆ వీడియోనే, ఆ డ్రాయింగే నాకు కావాలి, లాంగ్ వీడియో ఇదే కావాలి, ఇది పెట్టండి అలా అడగండి. నన్ను కూడా అర్థం చేసుకోండి మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా పైసలు రావు కదా. నేను ఏదైనా ఒక క్లయింట్కి ఒక బ్లౌజ్ ఒప్పుకొని కష్టపడి చేస్తేనే నాకు ₹1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. తాంజూర్ పెయింటింగ్ అస్సలు ఈజీ కాదు. అస్సలు ఎంత కష్టపడతానంటే, నాకు మెడల నొప్పులు, బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా నేను చేస్తున్నా. ఎందుకు? నాకు ₹1 కావాలి. నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఇప్పటివరకు చాలా నేను ఇన్వెస్ట్ చేశాను. లైట్స్ అని, ఈ మెటీరియల్ కొనుక్కురావడం అని చెప్పి చాలా ఇన్వెస్ట్ చేశాను. నేను క్లయింట్కి వర్క్ చేస్తేనే నేను ఇన్వెస్ట్ చేసింది తీర్చగలను అనమాట. నాకైతే ఇప్పుడు నేను దాచుకునే అంత డబ్బులు కూడా రావు. నేను ఇన్వెస్ట్ చేసిన వాటికి రీపే చేయడానికి మాత్రమే వస్తాయి డబ్బులు. దాన్ని కూడా మీరు ఆర్డర్లు వస్తున్నాయి ఇంకా అలా అనకండి. ఎందుకంటే అది నేను కష్టపడుతున్నానండి. నేను మీకు వీడియోలు చేస్తూ, ఒక పక్క షార్ట్లు పెడుతూ, మీకు అప్డేట్లు ఇస్తూ, ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇస్తూ, కమెంట్స్కి రిప్లై ఇస్తూ, వాట్సాప్లో మెసేజ్లు చేసే వాళ్ళకి రిప్లైలు ఇస్తూ, ఇన్ని చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ నేను వర్క్ చేసుకుంటున్నా. సో నాకు ఎంత స్ట్రెస్ ఉండిద్దో మీరు అర్థం చేసుకోండి. ఒక డే ఫుల్ సాయంత్రం అయ్యేసరికి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నా. మీరు ఇట్లా ఇవన్నీ చూసి చేసి అలవాట్లేదండి నాకు. ఇవన్నీ బుక్స్ బట్టి జస్ట్ చదువుకునేదాన్ని. నేను మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నాకు ఫేస్ చేయడమే రాదు జనాన్ని. కానీ నేను ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నా ఒకదాని తర్వాత ఒకటి. నాకు కూడా ఇదంతా అలవాటు అవ్వాలి. ఇంత స్ట్రెస్, ఈ బిజీ షెడ్యూల్స్ ఇవన్నీ అలవాటు అయ్యి నేను కూడా నార్మల్ అవ్వాలి. అప్పుడు కనీసం మనం వీక్కి 3 వీడియోలు అయినా సరే చేద్దాము. మీరు అర్థం చేసుకోండి. అండ్ లాంగ్ వీడియో వచ్చింది కదా, ఇప్పుడైతే చూసి దీన్ని లైక్ చేయండి. అండ్ అక్కడ ఈ కోలం డిజైన్కి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడతారు. మీరు వేసిన ముగ్గే తప్పు, అది తప్పు, ఇది తప్పు. తప్పో ఒప్పో కాదండి. ఒక డిజైన్ని ఇలా చేసుకోండి, ఈ గీత ఇలా గీయండి, దీన్ని వాడండి అని నేను చెప్తున్నా. నాకు ముగ్గులు వచ్చా? నాకేం ముగ్గులు రావు. నేను కూడా నేర్చుకుంటా. మీకు చూపించే ముందు యూట్యూబ్లో కాలం డిజైన్ ఎత్తుక్కొని దాన్ని 4 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ డాట్స్ కూడా అక్కడ ఎంటీగా ఉండకూడదని నేను పెట్టుకుంటున్నా. ఆల్రెడీ పెట్టిన డాట్ చుట్టూ మెలికి నాకు తిప్పడం రాక నేను మామూలుగా డాట్ని కనెక్ట్ చేస్తూ తిప్పేసి డాట్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నా. చూడడానికి ఎంత బాగుందో. ఎక్స్ట్రా డాట్ పెట్టినా కూడా ముగ్గులా ఇలా వేయాలి అని చెప్పి అలా నేను వేయలేను. నాకు రాదనమాట. చాలామందికి రాకపోవచ్చు, నాకే కాదు చాలామందికి రాకపోవచ్చు. లాస్ట్ టైం కోలం ముగ్గేస్తే దానిలో ఇలా ఉంది మిస్టేక్, అలా ఉందని చెప్పారు. నో ప్రాబ్లం, నాకు మిస్టేక్స్ చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. బట్ నాకు ముగ్గులు అంత బాగా రావు. మీకు వస్తే జస్ట్ దాన్ని ఇలా కనెక్ట్ చేసుకోండి, దీన్ని వాడి చేసుకోండి.
బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3D అవుట్‌లైనర్‌తో ఇలా నెక్‌కి డిజైన్ ఏసాం కదా! కదపకండి. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా సరే హ్యాండ్స్‌కి వేసే ముందు కదపకుండా అలానే ఉంచండి. అప్పుడే అది డ్రై అయిద్ది. బ్లౌజ్ కానీ కదిపామా మొత్తం పాడైపోతుందనమాట. ఇంకో విషయం ఏంటంటే చాలామంది డైరెక్ట్‌గా కాల్స్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నాకు అవసరమై మీరు చెప్పేది అర్థం కాకపోతే అప్పుడే నేను కాల్ చేయండి అని అడుగుతే అప్పుడు మాత్రమే చేయండి. కాల్స్ చేస్తే నాకు బాగా తలనొప్పండి. నేను ఎంతమంది కాల్స్ అని మాట్లాడతాను. మీరు అర్థం చేసుకోండి. నాకొచ్చే క్లయింట్స్ కన్నా నాతో టైమ్ పాస్ చేసేవాళ్ళే ఎక్కువున్నారు. ఇక్కడ చూడండి హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్‌కి కూడా మనము ఒకేసారి ఫుల్ హ్యాండ్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసుంది కాబట్టి ఒకసారి ఒక పక్కన, ఇంకోసారి ఇంకో పక్కన చేసుకోవాలి. ముందు నెక్‌కి ఎలా పెట్టామో అలానే డాట్స్ పెట్టుకొని వాటిని మెల్లగా కనెక్ట్ చేసేసుకుంటున్నా. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీకు యూజ్ అవుతున్నాయి ఈ వీడియోస్. కానీ మీరేంటి ఈళ్ళకి లైక్ చేసేదిలే అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఎలా అండి? లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా చేయాలని చెప్పి మీరు కనీసం 100 లైక్స్ ఇలా అన్నప్పుడు నాకేమనిపిస్తది, ఈళ్ళ కోసం ఇంత చేస్తున్నా కూడా ఏం లేదు కదా అనిపిస్తది. మళ్ళీ ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ పెయింట్‌కి ఇదేసేటప్పుడు ఏమైందో తెలుసా? నా ముందున్న లైట్ వచ్చి నా పైన పడింది. అసలు అనుకోలేదు. సడన్‌గా చాలా భయమేసింది. గట్టిగా అరిచాను కూడా. ఇంక నయం ఇక్కడ ఎవరు లేరు. లేకపోతే అందరూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు. మీరు నన్ను తిట్టుకుంటున్నారులే నాకు తెలుసు. అందుకే ఇట్లా జరిగింది. ఇది మా మమ్మీ బ్లౌజ్ పైన చేస్తున్నా. ఇదే నేను క్లయింట్ బ్లౌజ్ మీద చేస్తానప్పుడు పడితే ఏమయ్యేది?